హాయ్ బడ్డీస్. నేను మీ సౌత్ ఇండియన్ అమ్మాయి. చేపల కూర వండడం చాలా కష్టమేమో, చికెన్‌లాగా ఈజీగా వండలేమేమో అనుకున్నా గానీ, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో, నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. దగ్గరుండి నేనే వంట చేశాననమాట. కాపోతే చేపలు పట్టుకోనులేండి. పచ్చిగా ఉన్నప్పుడు నేను పట్టుకోవడం చాలా భయమనమాట. ఎందుకో కొన్ని వస్తువులు పట్టుకోవడానికి భయమేస్తది. అలాంటి వాటిలో చేపలనమాట నేను పట్టుకోలేను. సో, వాష్ చేసింది గూడా మా నాన్నే. నేనిక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. అవి గూడా చెప్తాను. సో, నెక్స్ట్ టైమ్ మీరు వంట చేసేటప్పుడు ఇలా మిస్టేక్ అయితే చెయ్యొద్దు. చేపల కూరని మనం ఉప్పు, కారము, పసుపేసుకొని కలిపెట్టుకోవాలి 1 అవర్ ముందు. సో, చికెన్ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే 1 అవర్ ముందు కలిపెట్టుకోవాలి. ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా, సో, అవైతే వేపుకోవాలి ఫుల్లు. బాగా ఎర్రగా వచ్చేయాలి. ఆ ఎర్రగా వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది గూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. నేను ఇంతవరకు ఫిష్ కర్రీయే చేయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. మా అమ్మ ఎలా చెప్పిందో అలాగే చేస్తే చాలా ఈజీ ప్రాసెస్. మా అమ్మ లేకపోయినా నెక్స్ట్ టైమ్ నేనే చేసుకోవచ్చు అనిపిచ్చింది. సో, ఫస్ట్ అయితే మీరు చింతపండు నానబెట్టుకోవాలి. డిపెండ్స్ అపాన్ చేపలు బట్టి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ పుల్లగా కావాలి అంటే కొంచెం ఎక్కువే పులుసు కలిపెట్టుకోవాలి. బాగా అది పులుసంతా కలిపెట్టుకొని దాంట్లో పోసుకోవాలి. ఆనియన్ ఆహ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని కలబెట్టకూడదంట. నేనైతే మొత్తం గరిటేసి బాగా కలబెట్టాను. చింతపండు పులుసేసాక ఉప్పు, కారము, పసుపు ఏసి అప్పుడు కొంచెం వేడి అయిన తర్వాత కలబెట్టాలి. నేనైతే ముందే కలిపెట్టేసాను తెలీక. సో, ఇదొక మిస్టేక్ అనమాట. ఫస్ట్ అయితే చేపలు, ఉప్పు, కారము, పసుపేసి కలిపెట్టుకోవాల్సింది. నేను అది చేయలేదు. అండ్ చింతపండు పులుసేసాక కలబెట్టకూడదంట. నేను ముందే కలిపెట్టేసాను. సో, ఈ 2 మిస్టేక్ అయితే చేయొద్దండి. టేస్ట్ కొంచెం మారుతది అన్నది మా అమ్మ. సో, ఇవన్నీ బాగా మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలి. చేపలు అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్క పీస్ ఏసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసేస్తే ఒకే చోట్లో పడిపోతాయి. మళ్ళీ గరిటె తీసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇవన్నీ ఇలా చేస్తే పీసెస్ అంటే విడిగా అయిపోతాయన్నమాట. సో, అందుకే ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తే సో, నీట్‌గా ఉంటుంది. అవి మనం కలబెట్టాల్సిన అవసరం లేదు. ఏసిన చోటే ఉడికిపోతాయన్నమాట. సో, కలబెట్టడం వల్ల పీసెస్ అనేది విరిగిపోతాయి. అలా విరిగిపోతే పీసెస్ తిన్నట్టు అనిపించదు. బాగోదు గూడా. టేస్ట్ గూడా. సో, ఇలా చేసుకొని ఒక 5 మినిట్స్ టు 7 మినిట్స్ ఉడికించుకోవాలి బాగా. ఇది ఉడికేలోపు మనం మెంతులు ఏంచుకొని దంచుకొని వచ్చేద్దాము. మెంతుల పొడి వేయాలి లాస్ట్‌లో. ఎందుకంటే అదే స్మెల్ సూపరుంది నాకైతే. అది వేసిన తర్వాత ఆ స్మెల్ డిఫరెంట్‌గా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ అల్టిమేట్ అనమాట. సో, ఇంత ఈజీ అని నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు చికెన్ కర్రీ తప్ప ఏ కర్రీ వండడం రాదు. సో, అందుకని నేను చికెన్ కర్రీయే ఈజీ అనుకున్నా. ఫిష్ కర్రీ గూడా చాలా ఈజీ. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మనం ఊరికే గరిటె పెట్టి కలబెట్టకూడదు. ఎందుకంటే, ఆ పీసెస్ విరిగిపోతాయి. సో, ఉడికించాలన్నా, ఏదన్నా వేసినప్పుడు కలబెట్టాలన్నా ఇలా తిప్పుకోవాలి. సో, ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే. టేక్ కేర్. బాయ్.